డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. Efforts. I would like to express our sincere gratitude to our esteemed parents for their unwavering support and trust. Thank you to our dedicated teachers for their passion and commitment to education. A special thanks to our directors for their hard work and dedication in maintaining a conducive learning environment. And of course, a big thank you to our students for making this annual day a special. ఎలిమిత్రాయి సెంచరీ స్కూల్ 3 దశాబ్దాల ప్రస్థానంలో వికసించిన తామరలు, గుబాలించిన గులాబీలు ఎన్నో ఎన్నెన్నో. 1994లో ఖమ్మం జిల్లాలో స్వర్గీయ రాయల మురళీమోహన్ రావు గారు ప్రారంభించిన ఈ విద్యాలయం గడిచిన 30 సంవత్సరాలలో ఎందరో విద్యార్థులను అగ్రగాములుగా తీర్చిదిద్ది సమాజానికి తమ వంతు బాధ్యతను నెరవేర్చింది. తన తనయుడు స్వర్గీయ రాయల వంశీకృష్ణ జ్ఞాపకార్థం స్వర్గీయ రాయల మురళీమోహన్ రావు గారు ఆనాడు స్థాపించిన ఈ సంస్థను ఈనాటికి అదే విలువలతో కొనసాగింపబడడం చాలా గొప్ప విషయం. ఇది వారి నేపథ్యానికి తార్కాణం. ఈ విద్యా సంస్థ ద్వారా విద్యను అభ్యసించిన విద్యార్థులు ఆనాటి కార్పొరేట్ దిగ్గజ సంస్థలైన నలంద, వికాస్, శ్రీ చైతన్య, నారాయణ, శ్రీ చైతన్య, నారాయణ, గౌతమ్ జూనియర్ కళాశాలలో మెరిట్ ప్రాతిపదికను చేర్చుకోబడ్డారు. సమున్నత విద్యా ప్రమాణాలను పాటించడం వలన 1998లో ఖమ్మం జిల్లా ఆవిర్భావం తర్వాత ఎస్ఎస్సిలో 561 మార్కులతో రాష్ట్ర మొదటి ర్యాంకును సాధించి తన సత్తా చాటుకున్న దృగ్విషయం జిల్లా పౌరులందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ విద్యార్థిని విజయవాడలో నలంద వారు ఇంటర్ నందు ఉచిత విద్యకు అవకాశం కల్పించడం జరిగింది. ఇంతటి ఘన విజయం పాఠశాల ప్రారంభించిన 4 సంవత్సరాలకే జరగడం యాదృశ్చికం కాదు. తర్వాత 2 సంవత్సరాలకే
మరొక స్టేట్ రెండవ ర్యాంక్ కె రఘురాజన్ 575 మార్కులతో సాధించాడు. తద్వారా సెంచరీ విద్యా విధానం ప్రామాణికత వెలుగు చూసింది. విద్యార్థులను ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో మా ఈ ప్రయత్నం నిరంతరం మీ సహకారంతో కొనసాగుతూనే ఉంటుంది. శాస్త్ర సాంకేతిక విద్యను అందించడంలో ఉన్నత ప్రమాణాలను పాటించడం వలన ఈనాడు మన విద్యార్థులు జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటి, ఐఐఎం, ఏఐఎంలో ప్రవేశాలను తేలికగా పొందగలుగుతున్నారు. ఈ సందర్భంగా సహృదులైన మీ అందరికీ నా అనుభవాన్ని మీ ముందు ఉంచదలిచాను. జాన్ గుటెన్బర్గ్ అనే శాస్త్రవేత్త యొక్క ముందు చూపు కారణంగా భావితరాల భవిష్యత్తును కాంక్షించి ప్రింటింగ్ మిషన్ ఆవిష్కరణ జరిగింది. ఇందులో ఆయన గారి స్వలాభం అంటూ ఏమీ లేదు, ఎట్టి లాభాపేక్ష పొంది ఉన్నాడు. గుంటూరు వికాస్ విద్యాసంస్థల వారు నిర్వహించిన టాలెంట్ టెస్టులో రాష్ట్ర మొదటి ర్యాంకును సాధించిన మైనా అనే విద్యార్థిని మైనా అనే విద్యార్థిని 25,000 రూపాయలు బహుమతిగా అందుకుంది. అదే సంవత్సరం నలంద వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పరీక్ష నందు 25,000 నగదు బహుమతి పొందడం సెంచరీకి గర్వకారణం. రాష్ట్ర స్థాయి నందు ప్రథమ ర్యాంకును సాధించాడు. ఆ తర్వాత వీరందరూ ఐఐటి నందు విద్యను అభ్యసించి ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారు. ఇదే ఉత్తమ్ కుమార్ మ్యాథ్స్ ఒలింపియాడ్ నందు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును సాధించాడు. విద్యార్థులను 24 లక్ష్యాలను సాధించే క్రమంలో తగిన ప్రోత్సాహాన్ని నిరంతరం అందిస్తూ వారిని గమ్యం వైపుకు నడిపిస్తూ అనునిత్యం అండగా నిలబడుతూ విసుగు విరామం లేకుండా 561 మార్కులతో స్టేట్ ఫస్ట్. 2000 సంవత్సరంలో కె రఘురాజన్ 575 మార్కుల, 2001లో డి సునీల్ కుమార్ 568 మార్కులతో స్టేట్ 9th ర్యాంకును సాధించాడు. ఈ విద్యార్థి ఖరగ్పూర్ నందు ఐఐటి కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఐబిఎం నందు ఎంబీఏ చేసి ప్రస్తుతం అమెజాన్ నందు డిప్యూటీ సిఇఓ స్థానంలో ఉన్నాడు. 2004లో కె పవన్ కుమార్ 577 మార్కులతో స్టేట్ 4th. ఈ విద్యార్థి స్వగ్రామం కోమట్లగూడెం, సలీమా తండ్రి లాల్ బహదూర్ పోలీస్ డిపార్ట్మెంట్లో. Now let's welcome Honorable Chief Guest Sri Muva Srinivas Rao Garu. The next guest have arrived, Sri Gurram Kanta Rao Garu, who is the District President of TRASMA and correspondent of BBM School and ex-guard teacher. I request Spurti and Nandini to give the bouquet and a badge as a symbol of respect. Yes, thank you, children. On to the dance and grace the occasion. I request Juvelia and the Indumati to present the bouquet. To our chief guest as a symbol of our respect. So I request ma'am to occupy her seat.
Next, I request our young, dynamic director, chairperson of Sanctuary Institution, DVS Vamsi Krishna, to move on to the dais. D. Vamsi Krishna. Thank you, sir. Now I request the children to... Lighting disturb aita. Thank you, ma'am. Late Raila Murli Mohan sir and Sita Magaru. ఏడాది గాలి మోసగొస్తుంది. Thank you for the esteemed dignitaries for illuminating this evening with your presence and the blessings. I am indeed honored to have this opportunity to present before you a consistent upward graph of our school's achievements. And I would like to thank each one of you for being a significant part of this glorious journey. The annual report undoubtedly showcases the achievements and glories of our school, but also it makes us think deeply about our shortcomings. We have always been committed to procreating an environment in the school which helps the young minds to blossom and provide a platform for individual thinking and holistic development of child's personality. We set standards and goals for ourselves and strive to achieve them, be it in the area of academics, sports, discipline, leadership and many more. Coming to the academics, learning gives you creativity. Creativity leads you to thinking. Thinking provides knowledge and knowledge makes you great. The past years have bestowed upon us some excellent results and students who are now in respectable positions in their careers. We are happy to share the details of few commendable performance of our students and some noteworthy alumni. We have achieved 5 state ranks in the tenure of the school. State first rank in the year 1997-98 scored by K. Pranati. State second rank in 2000-2001 academic year by K. Ragurajan. State 9th rank in the academic year 2002 and 2003 by D. Sunil Kumar. State 4th rank 2004 and 2005 academic year by K. Pawan Kumar. And State 6th rank in the year 2009-10 by K. Prasad. These are all the state ranks we have received in SSC State Board exams for 10th class. And some of our students, some of our alumni have become IAS and IPS officers as well. B. Mugendra Lal, he's an IAS officer right now. And Adapa Karthik, he achieved All India #1 rank in UPSC exams. And SK Salima, State of Telangana, and she is from our school. And R. Sayalekya, her All India rank for in UPSC is
864. And D. Raviteja is the CEO of MoEngage, is a digital platform company. And I'm proud to say that he was selected in the top Forbes Asia under 30. Excellence in academics is the hallmark of any good institutions, and class 10 results of school prove that without any doubt that our students made us proud. None of these achievements would have been possible without the single-minded commitment and dedicated care of our teachers and students. We are also consistently encouraged by our parents and well-wishers who have shown much confidence in us and given their fullest support. I wish to acknowledge the efforts and guidance of our management, as their collaboration and contributions have made such a difference. We are still not satisfied with these results, and we are aiming for the top #1 slot and have adopted various measures to achieve our goal, which include extended learning hours with faculty for both residential and day scholars, regular board tests, regular diary tests, an Olympiad Foundation for classes 3, 4, 5, and IIT NEET or UPSC coaching will be provided for students from 6th grade to 9th. Apart from that, in sports, to be a great champion, you must believe you are the best. If you are not, keep on trying to become the best. Sports competitions inculcate the spirit of positive challenges and sportsmanship among the students and prepare them for the life ahead. Sports, games, and physical fitness occupy a place of importance in our curriculum. Our students participated in different sports competitions and won medals, certificates, and trophies. V. Charan of class 9 won gold medal in all India level running, 60 meters and 400 meters, state level long jump, district level 60 meters running, and CM Cup meet running 60 meters and 400 meters. V. Abhishek Gaud of class 6 won a gold medal in state level boxing. B. Satvik of class 7 and B. Pranita of class 4 have won black belts in karate, district level karate competition. I commend these students. Along with them, V. Manikanta and Goharshin of class 8 are also selected for district level kabaddi teams. సభకు నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్లేస్లో మనం ఈ యొక్క స్కూల్ డే నిర్వహించుకోవడం అనేది ఊహించలేదన్నమాట. ఇంత బాగా ఈ అరేంజ్మెంట్స్ జరిగినందుకు కొత్త బ్లడ్ వచ్చింది కాబట్టి ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. మేము ముందే ఇప్పుడు డైరెక్టర్ వంశీ యుఎస్లో కెనడాలో ఎంఎస్ చేశాడనమాట. ఈ స్కూల్ స్టూడెంటే, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు 13 years ఈ స్కూల్ చదువుకున్నాడు. మా వంశీ నితిన్ కూడా చదువుకున్నాడు. సో అలానే ముందుగా అతిథులు ఎవరూ కాదు, మాకు అత్యంత ఆప్తులు. నాకే కాదు, స్వర్గీయ మురళీమోహన్ గారికి నాకంటే ఎక్కువ అటువంటి మువా శ్రీనివాస గారి గురించి, కాంతారావు గారి గురించి, మన మేడం గురించి నేను మీకు ముందుగా పరిచయం చేస్తాను అంతే. క్రాంతి శ్రీనివాస్ గారు అంటారు. ఇంటి పేరు క్రాంతి కాదు, మువా శ్రీనివాస్ గారు. క్రాంతి పేరు ఎందుకు వచ్చింది అంటే, ఖమ్మంలో మొట్టమొదట రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని క్రాంతి కాలేజ్ అనే దాన్ని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు మేము ఇంకా జాబ్ కూడా తెచ్చుకోలేదు. దాదాపు నా యొక్క క్లాస్మేట్ కూడా డిగ్రీలో నాగరాజ్, మీ ఇద్దరం కూడా డిగ్రీ ఎస్ఆర్బిలో క్లాస్మేట్స్. ఈ రామభక్త ఎంటాల నారాయణరావు కళాశాల ఇక్కడే ఉంటుంది, కానీ చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. నేను 24 గంటలు చదివేవాడిని. 24 గంటలు కొంచెం బయట కార్యక్రమాలు తిరిగేవాడు. పాలిటిక్స్ ముఖ్యంగా అప్పట్లో విద్యార్థి సంఘాలు ఇవన్నీ కూడాను ఉండేవి తనకు. ఎప్పుడు చదివేవాడు కానీ మార్కులు మాకంటే ఎక్కువ వచ్చాయి. 3 years డిగ్రీ తర్వాత అందరూ చదవాల్సింది ఎంఎస్సీనే కాబట్టి ఎంఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ మేము రాసాం. నేను ఒక ఫిజిక్స్ రాస్తే ఫిజిక్స్లో సీట్ వచ్చింది. శ్రీనివాస్ గారు ఫిజిక్స్ మ్యాథ్స్ రెండిట్లో కూడా సీట్లు వస్తే అతని సార్కి ఎంఎస్సీ టెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో సీట్ రావడం జరిగింది, 3 years కోర్సులో. ఆ రకంగా ఉస్మానియా యూనివర్సిటీలో బీ హాస్టల్లో ఉండి
3 సంవత్సరాలు ఎంఎస్ చదువుకొని బయటకు వచ్చిన తర్వాత రకరకాల ఉద్యోగాల కోసం అన్వేషించడం జరిగింది. 1-2 ఉద్యోగాలు మేము కూడా కలిసి వెళ్ళడం జరిగింది. సూర్యాపేటలో ఒక డిగ్రీ కాలేజ్, వెంకటేశ్వర డిగ్రీ కాలేజీకి. అక్కడ మేము ఇద్దరం కూడా సెలెక్ట్ కాలేదు. సెలెక్ట్ కాకపోవడం మాకు మంచిదైంది. సెలెక్ట్ కాకపోవడం కారణం ఏమిటంటే ప్రొఫెసర్ కమాల్ ఖాన్ అని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చుకోవడం కోసం 18 మందిని రిజెక్ట్ చేశాడు. అది మాకు మంచి జరిగిందని అనుకోవాలి. ఆ తర్వాత నేను గవర్నమెంట్ సెక్టార్కి రావడం, తను అనేక రంగాల్లో ముందుకు రావడం. సో కాకతీయ యూనివర్సిటీ, నేను చదువుకున్న యూనివర్సిటీకి సెనేట్ మెంబర్గా కూడా సెలెక్ట్ అయ్యాడు. ఆ రోజులు ఒక 3 years బాధ్యత తీసుకున్నారు. అనేక రకాలుగా తర్వాత అనిబేసెంట్ కాలేజ్ అనే దాన్ని ఖమ్మంలో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు అనిబేసెంట్ బీఈడి కాలేజీ మువా శ్రీనివాస్ గారిదే. తర్వాత చెప్పాలంటే ఖమ్మానికి ఒక విద్యావేత్త విజ్ఞాన రత్నయ్య గారికి ఎంత పేరుందో గుంటూరు జిల్లాలో ఆయన అంతే ప్రైవేట్ సెక్టార్ని వాళ్ళ యూనివర్సిటీ స్థాపించి ఇవాళ దాదాపుగా కొన్ని కాలేజీలు ఆయన కొన్ని 2 రాష్ట్రాల్లో. అలానే శ్రీనివాస్ గారు అలాంటి వారే. ఇక ఆయన స్పీచ్ అంటే చిన్నపిల్లలైనా కానీ దాదాపు ఖమ్మంలో ఏ స్కూలు వార్షికోత్సవానికి పోకుండా లేరు. ఆయన పిలుచుకోవాల్సింది తప్పదు. మేము ఎంత ఈ స్కూల్కి యాజమాన్యం అయినప్పుడు కూడాను మరి చెప్పేవాళ్ళు చెప్పాలి ఆ విషయాలు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కవితా రంగంలో ముందుకు వచ్చారు. ఎన్నో పుస్తకాలు రాశారు. ఇదే ఖమ్మంలో ఎన్నో సన్మానాలు జరిగినాయి. తాను రచించిన గ్రంథాలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం నుంచి కూడా వచ్చి అభినందించడం, దాని మీద ఎన్నో రకాలుగా సెమినార్లు జరిగినాయి. అనితరుడు అనే అవార్డు ఇవ్వడం జరిగింది. 160-170 మంది కవులు కలిసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాంటి దాంట్లో అనితరుడని, సమాంతర ఛాయలని, 7th ఎలిమెంట్ అని చెప్పేసి ఈ యొక్క కవిత్వాలు రాయడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాలుగా ఖమ్మంలో ఇవాళ కూడా కార్యక్రమం ఉంది. అందుకనే ముందుగా వచ్చారు. కొంచెం ముందుగా నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడి వెళ్తానని అంటే అందుకనే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగానే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మువా శ్రీనివాసరావు గారు. అలానే మనకి కాంతారావు గారు, గుర్రం కాంతారావు గారు ఒకప్పుడు ప్రభుత్వం ఉపాధ్యాయులు. ఇక్కడ వేపకుంట్ల గ్రామానికి చెందినవారు. మాకు బంధుత్వం ఉంది. వారి చిన్నమామ గారు, నేను క్లాస్మేట్స్. అశోక్ బాబు అని, అశోక్ బాబు, శ్రీనివాస్ గారు, మేము ముగ్గురు కూడా క్లాస్మేట్స్. సో చాలా దగ్గర. ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళ స్కూల్ కానీ ఆయన స్టాండర్డ్స్ కానీ నాగమణి వాళ్ళ మిస్సెస్ కూడాను మాకు బాగా దగ్గర బంధువు. సో ఆ స్కూల్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ అబ్బాయికి ఐఐటీలో కరెక్ట్గా సీట్ వచ్చింది, ఓసీ నుంచి కూడా. అది మనం గమనించాల్సిన విషయం. ఎలా చదివించుకున్నారా, ఏం చేశారనేది మనం అందరం గమనించాలి. చదువుని ఏ రకంగా తీసుకెళ్ళాలి, మనం పిల్లలు ఎక్కడ చేర్చుకోవాలి, ఏ రకంగా ప్రోత్సహించాలనేది వీరి ద్వారా మనకు అర్థమవుద్ది అన్నమాట. వాళ్ళ కరెక్ట్గా అయిపోయింది, జాబ్ కూడా చేస్తున్నాడు. అలానే మన కార్పొరేటర్ మేడం గారు మరి ఎప్పటి నుంచో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఖమ్మం కార్పొరేషన్ మున్సిపాలిటీ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడాను ఉత్తమమైన సేవలు అందిస్తూ మాకు బాగా అండగా ఉంటూ, ఒకప్పుడు ఇవన్నీ కూడా ఫ్లడ్స్ వచ్చిన రోజుల్లో దాదాపుగా బస్సులు పూర్తిగా మునిగిపోయి ఉంటే ఆమె గారు 2-3 ట్రాక్టర్లు పెట్టి నీరంతా తోడించి మాకెంతో సహకరించారు. అది కాకుండా ఎప్పటి నుంచో నాకంటే ముందు వెంకటేశ్వరరావు గారు, మురళీమోహన్ గారికి బాగా సుపరిచితులు. పొద్దున్న లేస్తే ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఈ యొక్క కాలనీ ఇంత శుభ్రంగా ఉందంటే కారణం తన చేతిలో డబ్బులు ఇచ్చి వర్కర్స్ని ప్రైవేట్గా పెట్టుకొని వర్కర్ చేస్తూ ఉంటారు. ఆ మేడం గారు కూడా మనకి ఈ యొక్క కార్యక్రమం రావటం ప్రథమ పౌరురాలు అనుకోవాలి. ఈ యొక్క కాలనీకి మేయర్ గారు ప్రథమ పౌరులు అవుతారు. మన కాలనీకి ప్రథమ పౌరురాలు మేడం ముగ్గురు వచ్చినారు. వీరు మీ ముందు నేపథ్యం ఏమైనా కావచ్చు, కానీ వారు మన విద్యార్థుల గురించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తారు. ముందుగా నీరజ మేడం గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందమైన సాయంత్రం సెంచరీ స్కూల్ హై ప్రొఫైల్ స్కూల్కి
ఈరోజు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ ప్రభాకర్ గారు, అలాగే వారి కుమారులు వంశీ కానీ, నితిన్ కానీ, వారి కోడలు ప్రసన్న గారు కానీ, మాధవి గారు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా కూడా వారి సలహాలు సూచనలతో కూడా ఈ స్కూల్ని ఇంత అత్యద్భుతంగా సెంచరీలాగానే మంచిగా కొనసాగిస్తూ మన పిల్లలకి ఉత్తమ విద్యను అందిస్తూ ఖమ్మంలో స్కూల్స్లన్నింటిలో కూడా ధీటుగా దూసుకుపోతున్నందుకు వీరికి ముందుగా శుభాభినందనలు. అలాగే చిన్నారులకి, అలాగే వచ్చిన సోదరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముందు మువ్వా శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు చెప్పారు ప్రభాకర్ గారు. వారు కవి క్రాంతి కాలేజీ ఫౌండరు. అలాగే మాకు ఇదివరకు కూడా పరిచయం ఉన్నవారు. వారి కవితలు మేము కూడా చదవడం జరిగింది. అలాగే ట్రస్మా జిల్లా ప్రెసిడెంట్ కాంతారావు గారు. ఉన్నత విద్య ఉన్న వీరందరి ముందు కూడా మేము మాట్లాడాలంటే మాకు చాలా ఇబ్బందిగానే ఉంది. మా వే ఆఫ్ థింకింగ్ వేరుగా ఉంటుంది, వారిది వేరుగా ఉంటుంది. సరే మనని పిలిచారు, సరే వచ్చి మీకేదో ఒక 2 మాటలు చెప్పిపోదామని, పిల్లలకి మోటివేషన్ చేద్దామని వచ్చాము. అలాగే ఈరోజు ఒక చిన్న మోటివేషన్ చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు, మీకు ఒక చిన్న కథ లాంటిది జరిగిన విషయమే చెప్తాను. అంటే అది ఇక్కడ మన దగ్గర జరిగిన విషయం కాదు, వేరే దగ్గర జరిగిన విషయం. ఒక ప్రాంతంలో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండేవారు. ఆయన ఒకరోజు వేరే పని మీద ఒక ఊరికి వెళ్తూ ఉన్నారు. మార్గం మధ్యలో ఆయన తనకి ఆకలి అవడంతో ఒక హోటల్కి, ఒక రెస్టారెంట్కి వెళ్ళడం జరిగింది. ఆ రెస్టారెంట్లో తను భోజనం చేస్తూ ఉండగా అక్కడున్న వెయిటర్ కానీ, అక్కడున్న హోటల్ యజమాని కానీ గబగబా పరుగులు పెడుతూ బయటికి పరుగులు తీయడం కనిపించింది. తను చాలా ఆసక్తిగా చూశాడు. అది ఏంటి, వీళ్ళంతా కూడా వాళ్ళ యజమాని కానీ, అక్కడున్న వెయిటర్స్ కానీ హడావుడి పడుతూ గబగబా ఎంట్రన్స్ వరకు వెళ్ళిపోయారు. ఏం జరుగుతుంది ఏంటని చాలా ఆసక్తిగా చూశాడు. ఆసక్తిగా చూసినప్పుడు తను ఆ డోర్ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఏంటంటే ఒక ముసలావిడిని, ఒక పెద్దావిడిని తోడుకొని వస్తున్నారు. ఆ హోటల్ యజమాని చాలా వినయంగా ఆమె యొక్క హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని, ఆమె శాలువా పట్టుకొని ఆ హోటల్ యజమాని స్వయంగా ముందుకు తీసుకొని వచ్చి ఆమెని అక్కడ ఉన్న చైర్లో కూర్చోబెట్టి ఆమెకి ఏమి కావాలా అని చాలా దగ్గరగా ఆమెకి ఉండి మాట్లాడి కిచెన్లోకి వెళ్ళి తనే స్వయంగా తీసుకొచ్చి భోజనం పెట్టడం జరిగింది. ఈయనకి అదంతా చూసి ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, ఒక పెద్ద ఆవిడ్ని తీసుకొచ్చి ఈయన ఏంటి ఇంత గౌరవించారేంటి అనేది ఈయనకు అర్థం కాలేదు. అక్కడున్న వెయిటర్ని అడిగారనమాట. ఏంటి బాబు, ఏం జరుగుతుంది, ఎవరు ఆవిడ అని అడిగాడు. అయితే వెయిటర్ అన్నాడు, సార్ ఒక 5 నిమిషాలు ఆగండి, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మా యజమాని చెప్తారు అని చెప్పారు. తర్వాత ఈయన దగ్గరికి ఆ యజమాని వస్తారు. సార్ ఇందాక మా వెయిటర్ని అడిగారటగా మీరు, ఆవిడ ఎవరు? ఆనందం వేరు కదబ్బా, తప్పకుండా వీళ్ళ యొక్క ఆశయాల్ని, మీ తల్లిదండ్రుల ఆశయాల్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఈరోజు నన్ను ఈ యాన్యువల్ డేకి పిలిచినందుకు సార్కి, మేడంకి, అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అదే లేకపోతే ప్రైవేట్ విద్యా సంస్థలు మనుగడ చాలా కష్టంగా ఉంటుంది. మాకు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సంస్థలన్నిటికీ కూడాను అండదండగా ఉంటూ రాష్ట్ర స్థాయి నాయకత్వం, పేరెంట్స్కి, శ్రేయోభిలాషులకి, ఉపాధ్యాయులకు, పాత్రికా మిత్రులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. సరే, ఇప్పుడు సెంచరీ అనగానే నాకు 3 విషయాలు గుర్తొస్తాయండి. ఒకటి, రాయల మురళీమోహన్ రావు గారిని, సీతాకుమార్ గారిని ఈ వేదిక ద్వారా గుర్తు తెచ్చుకోవడానికి అవకాశం కల్పించిన ఈ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇందాక సార్ చెప్తూ వాళ్ళు బంధువులు అని, ఒక విధంగా బంధుత్వం అనేటువంటిది నాకంటే ఉంది ఖమ్మం జిల్లాలో. ఇకపోతే ప్రభాకర్ గారు, ఇప్పుడు నడుపుతున్నటువంటి ప్రభాకర్ గారు, చూస్తున్నటువంటి ప్రభాకర్ గారు, నాకు తెలిసి కూడా బాగా ఎడ్యుకేటెడ్ అయినటువంటి ఫ్యామిలీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఎవరైనా ఉన్నారు అంటే ఈ ఒక సెంచరీ నడుపుతున్నటువంటి ప్రభాకర్ గారే. ఆయన మామూలు కాదు. ఫిజిక్స్లో ఎంఫిల్ చేసినటువంటి వాళ్ళు, గవర్నమెంట్ సెక్టారు, ప్రైవేట్ సెక్టార్ 2 కళ్ళలాగా చూసినటువంటి వ్యక్తి. బహుశా నాకు తెలిసినంతవరకు సైన్స్ పేరు అంటే, సైన్స్ అంటే
సైన్స్ పేరు అంటే ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు అంటే సైన్స్ పేరు లాగా అంత అభినాభావ సంబంధం ప్రభాకర్ గారికి ఉంది. మేడం మాధవి గారు ఇంచుమించు మేము ఒక విధంగా ఒక్క దగ్గర పనిచేయలేదు కానీ ఒక ఏజ్లోనే ఉద్యోగంలో మొదలైంది. సరే అనివార్య కారణంలో నేను బయటకు వచ్చా, మేడం కంటిన్యూ అవుతున్నారు. ఆ విధంగా వాళ్ళిద్దరు గొప్పగా చదువుకున్నారు ఆ మురళీమోహన్ గారి చేతుల మీదుగా. ఇక తర్వాత తరంలో ఇవాళ స్కూల్స్ ఏంటి అంటే, స్కూల్స్ నడిపేటువంటి మేనేజ్మెంట్ పిల్లలు ఎవరైనా కానీ నాతో సహా ఇన్స్టిట్యూషన్లో పిల్లల్ని ఉంచలేదండి. అందరినీ కూడా ఏదో రకంగా సాఫ్ట్వేర్ సైడు, అది ఏదో ఒక అమెరికానా కెనడానా ఇంకొక అబ్రాడ్ ఏదైనా. ఉపాధ్యాయ మిత్రులు, హాజరైన తల్లిదండ్రులు అందరికీ నమస్కారం. చిన్నారులందరికీ నా ఆశీస్సులు. ఆ వయసు 50 ఏళ్ళు తగ్గిపోతే బాగు, నేను ఒక 15 ఏళ్ల పిల్లవాడిని అయిపోతే బాగు. ప్రభాకర్ లాంటి ఒక గొప్ప టీచర్ ఎదురుగా కూర్చొని పాఠాలు నేర్చుకునే అవకాశం వచ్చేది కదా, నేను మిస్ అయ్యాను కదా, ఈ పిల్లలు అది పొందుతున్నారు కదా అని అసూయ అనమాట. నాకు లేని మీకు వచ్చింది కదా అని అసూయ, అంతమించి వేరే ఏం లేదు. గ్రేట్ టీచర్ ప్రభాకర్ దగ్గర నేను చదువుకోలేకపోయాను నేను బెంగతోని నా కొడుకుని తీసుకొచ్చి ప్రభాకర్ దగ్గర అప్పచెప్పాను. అద్భుతమైనటువంటి స్టూడెంట్గా తీర్చిదిద్దాడు. అది ఇప్పుడు అమెరికాలో చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు, చాలా గొప్పగా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అందుకని ఒక గొప్ప టీచర్ అంటే దాని అర్థం పాఠం ఏదో ఒక రోజు 2 రోజులు బాగా చెప్తుంది కదా, దాని మీద నిరంతరం ఒక ప్యాషన్, ఒక లక్ష్యం, ఇది చేయాల్సిందే, దీన్ని సాధించాల్సిందే, నేను ఈ పద్ధతిలో పోవాలి అనే లక్ష్యం ఉండాలి. ప్రభాకర్ గురించి ఇంకా లోతైన విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే, ప్రభాకర్ మొట్టమొదట నగరం డిగ్రీ కళాశాల, అది యూనివర్సిటీ స్థాయి డిగ్రీ కళాశాల, మంచి శాలరీతో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మంచి ఉద్యోగంలో ఉన్నవాడు తన ప్యాషన్ కోసం, తన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తను అనుకున్న పద్ధతిలో ఇవ్వాలి అనే ఒక ప్యాషన్ కోసం ఆల్రెడీ ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి, పనిచేస్తున్న ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చేసి స్కూల్లో పనిచేయటం మొదలుపెట్టాడు. వాడు మామగారి స్కూల్లో పనిచేస్తూ కూడా ఇదేదో నా పద్ధతిగా లేదు, సంశ్రీ మురళీమోహన్ గారికి 48 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, గ్రేట్ మ్యాథమెటిక్స్ టీచర్ అయి ఉండొచ్చు, చాలా గొప్ప ఓరియంటేషన్ క్లాసెస్ ఇస్తున్నటువంటి గొప్ప లీడర్ అయి ఉండొచ్చు, కానీ ఏదో తేడా కొడుతుంది, దీనికంటే గొప్పనైనటువంటి, దీనికంటే పెద్దదైనటువంటి, దీనికంటే తన పద్ధతి అయినటువంటి ఒక స్కూల్ స్థాపించాలని ఆయన ఉండగానే అనుకొని ఈ సెంచరీ ప్రొఫైల్ తీసుకొచ్చాడు. అక్కడ కూడా రాజీ పడలేదు. అంటే దాని అర్థం ఏంటి? మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తన పద్ధతిలో ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక ఋషిలాగా, ఒకప్పుడు గురుకులాలు ఉండేవి, ఒకప్పుడు మునులు గురుకుల ఆశ్రమాలలాగా ఉండేవి, వాళ్ళ అడవుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి పిల్లలు వెళ్ళేవాడు, రాజకుమారుడైనా మామూలు వాడైనా. అట్లా ఏరా ప్రభాకర్ అనే వ్యక్తి నాకు ఎవరు లేరు. మా అయ్యన్నగా నేను ఊరుకోను, మా నాన్నన్న ఊరుకోను నేను. కానీ వెంకటరామారావు అనే ఒక అతను, శ్రీను, ఈ ఇద్దరు కూడా నన్ను అంటే కావాలని కాదు, అక్కడ ఆ ప్రేమ అలాంటిది. చూశారు కదా, నేను చెప్పంటే ఇవన్నీ నాకు తెలియదు, నాలో ఉన్న కోణాలు ఎన్ని ఉన్నాయని చెప్పి నాకు తెలియదు. నాలో సైన్స్ అని, నాలో ఒక డెడికేషను, ఒక కమిట్మెంటు, సామాజిక స్పృహ, ఇవన్నీ కూడాను. సో ఇవన్నీ అందరికీ ఉన్నాయి, మా అందరికీ కూడాను, ఎంత కూడాను. కానీ ఎన్నో కాలేజీలు, నేను చెప్పాను నెంబర్ 1 కాలేజీ ఖమ్మం నడిపి ఇవాళ అమెరికా పోతే 2 నెలలు అంటే 60 రోజులు కూడా వాళ్ళ విద్యార్థుల దగ్గరే భోజనం చేస్తాడు. ప్రతి గల్లీకి ఒక స్టూడెంట్ ఉంటాడు, శ్రీనివాస్ గారు స్టూడెంట్. ఆనాడు క్రాంతిలో జరిగినటువంటి విద్యార్థి ఆయన గారు కనుక వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళితే ఇద్దరు అక్కడే ఉంటారు, అమ్మాయి అబ్బాయి. అలా అమెరికాలో దాదాపుగా పోయినప్పుడల్లా 1-2 నెలలు అక్కడ ఉండి ఖమ్మంలాగానే అక్కడ కూడా గడిపి అక్కడ లిటరేచర్ కూడా నేర్చుకొని ఖమ్మానికి అందించుకుంటూ ఇవాళ ఆ స్కూల్స్ అన్నిటికీ కూడా మాకు ఎవరు అందుబాటులో కావాలని కూడా కొంతమందికి. From our Century Institution. Give a big round of applause.